నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 72వది ఇంద్రుడి పులి రూపంలో వచ్చిన క్షేత్రం మరియు పంచపాండవులలో భీమునిచే పునర్నిర్మింపబడిన క్షేత్రం తిరుప్పులియూర్. 5 పంచపాండవ ఆలయాలలో ఒకటి, కుట్టనాడు దివ్య దేశాలలో ఒకటి. ఈ క్షేత్ర మూలమూర్తి మాయాపిరాన్. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో కమలం పట్టుకుని నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు పెరుమాళ్. తాయారు పోర్కొడి నాచియార్. విమానం పురుషోత్తమ విమానం, పురుష సూక్త విమానం. క్షేత్రం భీమక్షేత్రం. తీర్థం పుంజునై తీర్థం, ప్రజ్ఞా సరస్సు. సప్తర్షులకు ప్రత్యక్షం. నమ్మాళ్వారులు, తిరుమంగయాళ్వారులు పాసురాలు పాడిన క్షేత్రం. తిరుపులియూర్ దివ్యదేశం కేరళలో కుట్టినాడు దివ్యదేశాలలో చెంగనూరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో మావెలికర వెళ్లే దారిలో చిన్న కొండ మీద ఉంటుంది. ఈ క్షేత్రానికి 18 మెట్లుంటాయన్నమాట. ఈ గుడి ఈ 18 మెట్లు ఎక్కి వెళ్ళాలి. పులియూర్ పేరున్న 2 దివ్య దేశాలలో ఒకటి. మరొకటి తిరుసిరిపులియూర్. మీకు ఆ దివ్యదేశ స్థల పురాణం చెప్పాను కదండి. తమిళనాడులోని మైలారుతురై దగ్గర ఉంటుంది అది. స్వామి నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు. ధర్మరాజు తిరుచెంగుంద్రూరులో మహావిష్ణువు ప్రతిష్ఠించి పూజించిన తర్వాత ఈ దివ్య దేశానికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చాక స్వామి సప్తర్షులకు దర్శనమిచ్చారని తెలుసుకుంటారు. పూర్వం వృషదర్భ అనే రాజు ఉండేవారు. ఆయన శిబి చక్రవర్తి యొక్క కుమారుడు. అయోధ్యను రాముడు పరిపాలించే ముందు ఈ శిబి చక్రవర్తి ఈ క్షేత్రాన్ని పరిపాలించారు. శిబి యొక్క కుమారుడు అనమాట వృషదర్భరాజు. ఒకసారి ఈ ప్రాంతమంతా తీవ్రమైన కరువు కాటకాలకు లోనైంది. రాజు కూడా ఒకానొక శాపం వలన తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. చాలా పెద్ద ఆపదలో ఉంటారు చక్రవర్తి. ఆ సమయంలో సప్తర్షులు ఈ రాజ్యానికి వచ్చారు. రాజు వారితో, నేను మీకు దానం చేసిన దానికి ఫలితంగా నా శాపాన్ని పోగొట్టమని సప్తర్షులను వేడుకుంటారు. కానీ దానికి వారు నిరాకరిస్తారు. ఒకవేళ అలా చేస్తే వారికి పాపం తగులుతుందని చెప్తారు. భోజనం లేని సప్తర్షులు తామర తూడు లోపల భాగాన్ని భోజనం చేశారని చెప్తారు. ఈ రాజు ఒక ఉపాయాన్ని ఆలోచించి బంగారు నాణ్యాలను అరటిపళ్లలో పెట్టి వారికి తెలియకుండా దానమిద్దామని, దాని ద్వారా శాప విమోచనం అయిపోతుందని అనుకుంటారు. కానీ సప్తర్షులు జ్ఞానదృష్టితో ఇది కనిపెట్టి ఆ దానాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తారు. దీన్ని అవమానంగా భావించిన రాజు సప్తర్షులను శిక్షించదలచి ఒక యజ్ఞాన్ని చేసి అందులో నుండి కిరుతే అనే రాక్షసుని సృష్టిస్తారు. ఆ రాక్షసుని ఋషులను చంపమని ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆ ఋషులను చంపలేకపోతే ఋషులు ఆ భూతాన్ని చంపేస్తారని చెప్తారు. ఎందుకంటే ఋషులు తపశక్తి సంపన్నులు కనుక. ఆ రాకాసి ఋషులను చంపటానికి రాగా వారు భయంతో పరంధాముని శరణు వేడతారు. దాంతో ఆ స్వామి ఋషులను కాపాడమని ఇంద్రుని ఆదేశిస్తారు. ఇంద్రుడు వెంటనే ఒక పులిలాగా మారి ఆ రాక్షసిని సంహరిస్తారు. సప్తర్షులకు స్వామి ప్రత్యక్షమై అభయమిచ్చారు. దాంతో ఆ పరంధాముడు తప్ప తతిమ అంతా భ్రమ, మాయ అని తెలుసుకుంటారు. అందుకే ఈ పరమాత్ముని మాయాపిరాన్గా కొలుస్తారు. మరియు సప్తర్షులకు లాగానే భక్తులందరికీ కూడా దీవించమని సప్తర్షులు దేవుని ప్రార్థిస్తారు. ఇంద్రుడు పులి రూపంలో వచ్చి సప్తర్షులను కాపాడిన క్షేత్రం కనుక ఈ దీనికి పులియూరుగా ప్రసిద్ధి చెందింది. ఆళ్వార్లు ఈ స్వామికి నాయక లక్షణం కలిగిన స్వామిగా కీర్తించారు. పాండ్యనాడు, తొండనాడు, మలయనాడు దివ్య దేశాలలో ఇది కుట్టనాడు దివ్య దేశంగా పిలుస్తారు. ఆళ్వార్లు ఇలా భావించి స్వామిని స్తుతించారు. పరాంకుశ నాయికి ఈ మాయాపిరాన్ పెరుమాళ్ళంటే ప్రేమ. కానీ ఆమె తల్లిదండ్రులు తగిన వరుని ఆమె కోసం చూస్తూ ఉంటారు. చక్కని సంబంధం కుదుర్చుకుంటారు. పెళ్లి చూపులకు వరుడు వద్దామనుకునే లోపు ఈమె స్నేహితులు ఆమెకు వివాహం అయిపోయిందని చెప్తారు. పరాంకుశ నాయికి శరీరం అంతా తులసి సుగంధంతో నిండిపోయి తులసి వాసన వేస్తూ ఉంటుంది. దాంతో ఆమె స్నేహితులు మాయాపిరాన్ స్వామితో ఆమె కళ్యాణానికి కావలసినవి సిద్ధం చేస్తారు. ఈ ఆలయం ఉదయం 5 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు ఉంటుంది. భీముని నైవేద్యాలు ఈ ఆలయంలో ప్రత్యేక
ప్రత్యేకత పొందాయి జెండా స్తంభం. ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద ఒక తోరణంలోంచి వెళ్తే రాగి పలకతో కప్పబడిన కోడి మరం అనే జెండా స్తంభం దాటి నడుస్తాం. ఇది దేవత ఉనికిని తెలియజేస్తుంది. ఇత్తడి పూతతో కూడిన స్తంభాలుంటాయి. మహాభారత యుద్ధ సమయంలో భీముడు ఈ క్షేత్రాన్ని స్వామిని పూజించి అపార బలాన్ని శక్తిని పొందారు. ఇక్కడ దీపాలను వెలిగించి తులసిమాలలతో పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయని చెప్తారు. ట్రావెన్కోర్ ఈ దేవస్థాన పరిరక్షణ చూస్తుంది. అత్యద్భుతమైన పంచపాండవులలో భీమునిచే స్థాపించబడిన తిరుపులియూర్ దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.